రైతు బంధు ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాల వరకు పడింది, వానాకాలంలో రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6 గ్యారెంటీల్లో ఒక్కొక్క గ్యారెంటీని అయితే అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. రైతు బంధు ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాల వరకు పడింది, వానాకాలంలో రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు, రైతు బంధు ఇంకా 4 ఎకరాల నుంచి పైన ఉన్న వారికైతే ఇంకా ఎవరికైతే అమౌంట్ పడలేవు, 3 ఎకరాల లోపు ఉన్న వారికైతే అమౌంట్ పడడం అయితే జరిగింది. తెలంగాణలో రైతులు రైతు బంధు పడలేదని ఎప్పటి నుంచో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకైతే 3 ఎకరాల లోపు ఉన్న వారికైతే పడింది అని తెలుస్తుంది. ఇంకా చాలామంది 3 నుంచి 4 ఎకరాల లోపు కూడా పడలేదని అంటున్నారు. ఇప్పుడైతే 4 నుంచి 5 ఎకరాల వరకు అయితే వేస్తాము అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. చాలామంది ఇంకా 3 ఎకరాల లోపు ఉన్నవారు కూడా పడలేదని అంటున్నారు. దీనిపై అప్డేట్ రాగానే మరి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. 4 నుంచి 5 ఎకరాల లోపు పొలం ఉన్న వారికి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. 5 నుంచి 10 ఎకరాల వరకు ఉన్న వారికైతే రైతు బంధు అయితే వేసే అవకాశం అయితే లేదు. 4 నుంచి 5 వచ్చే వానాకాలం రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి 7,500 చొప్పున అయితే వేస్తామని కూడా చెప్పారు. 7,500 7,500 సంవత్సరంలో 15,000 అయితే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇస్తామని అయితే చెప్పారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రుణమాఫీ కూడా గత ప్రభుత్వం చాలామందికి అయితే 80% 70% వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసింది. ఇంకా చాలామంది రుణమాఫీ కాని వారు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగా బ్యాంకులతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. బ్యాంకర్లతోని మాట్లాడి అయితే ఈ రుణమాఫీపై కీలక అప్డేట్ అయితే చేస్తారని తెలుస్తుంది. రుణమాఫీ ఒకేసారి అమలు చేసే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ రుణమాఫీ పైన కీలక అప్డేట్ అయితే చెప్తామని అయితే చెప్పారు. ఈ రైతు బంధు మాత్రం 4 నుంచి 5 ఎకరాల లోపు 30వ తేదీలోపు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.